బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదైంది. సుమోటో కింద కేసును నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. 147, 148, 290, 353, 427 RBW సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పలువురు అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక ఘటనలో నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనలో పలు ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 6 బస్సులు, పోలీసు వాహనాలు, 2 ప్రైవేటు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ధనరాజ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ధనరాజ్, సో పల్లవి ప్రశాంత్ పైన అదేవిధంగా చాలా మంది కొంతమంది అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేసినట్టు కనపడుతుంది. సో నిన్న రాత్రి ఏం జరిగింది, పోలీసులు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? థ్యాంక్ యూ సాయి. నిన్న అర్ధరాత్రి ఈ అన్నపూర్ణ స్టూడియో దగ్గర బిగ్ బాస్ విన్నరు ఇటు పల్లవి ప్రశాంత్ను ప్రకటించగానే అమర్దీప్ వర్గీయులు చాలా వరకు నిరుత్సాహానికి గురయ్యారు. ఇరువురు వర్గీయులకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు, వాళ్ళంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి హంగామా చేయడం జరిగింది. ఓవైపున ప్రశాంత్ పల్లవి అనుచర వర్గం, మరోవైపున చూసినట్టే అమర్దీప్ వర్గీయులు బాహాబాయికి దిగడం జరిగింది. వారు ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వాహనాలతో పాటు ప్రభుత్వ బస్సులపైన కూడా దాడికి పాల్పడి బీభత్సంగా హంగామా చేయడంతో కూడా ఇటు పోలీసు వాహనం కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిపైన కూడా ఇటు పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పలువురు ఎవరైతే ఇరువురికి సంబంధించినటువంటి అభిమానులపైన కూడా ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే 147, 148, 397, 427 రెడ్ విత్ పలు సెక్షన్ల కింద కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు చూసినట్టయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ప్రకటించగానే మరోవైపున ఇటు అమర్దీప్ వర్గీయులు చాలా వరకు నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత వాళ్ళు విన్నర్లుగా బయటికి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఇరువురికి సంబంధించినటువంటి పలు వాహనాలపైన కూడా కొందరు అభిమానులు, అంటే ప్రశాంత్ వర్గీయులకు సంబంధించినటువంటి అభిమానులు అమర్దీప్ పైన దాడి చేయబోగా అమర్దీప్ సంబంధించినటువంటి వర్గీయులు ప్రశాంత్ పైన కూడా ఇటు దాడికి పాల్పడేటువంటి క్రమంలో పోలీసులు ఇరువురిని మాత్రం సురక్షితంగా వారిని పంపించడం జరిగింది. కానీ అభిమానులు మాత్రం ఒకరికొకరు రెచ్చిపోయి అత్యుత్సాహం ప్రదర్శించి మాత్రం ఒకరికొకరు బాహాబాయిగా కొట్టుకోవడంతో పాటుగాను ఇటు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశాడు. చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులకు భయభ్రాంతులకు గురి చేసేలాగా వ్యవహరించడంతో పాటుగాను ఇటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో ఇటు పోలీసులు చాలా ఈ కేసును సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎవరైతే హంగామా చేశారో, నానా బీభత్సం సృష్టించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను చాలా కీలకంగా మారింది. అందులో ఉన్న వారిని అందరూ కూడా ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ అల్లరి మూకలుగా వ్యవహరించిన వారిపైన కఠినమైనటువంటి శిక్షలను ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి హంగామాతోటి పలువురికి సంబంధించి అంటే బిగ్ బాస్ 7 విన్నర్లో పాల్గొన్నటువంటి కొంతమంది పాత వాళ్ళు కూడా బయటకు వస్తున్నటువంటి వాళ్ళ వాహనాలను అటకాయించి వారిపైన కూడా దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా అశ్విని అనే పాత బిగ్ బాస్ కంటెస్టర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆమె అద్దాలను ధ్వంసం చేసి ఆమెపై చాలా దుర్భాషలాడుతూ రూడ్గా ప్రవర్తించారని ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఇందులో పలువురు బిగ్ బాస్ విజేత అయినటువంటి ప్రశాంత్ సంబంధించినటువంటి అనుచర గణంతో పాటుగాను ప్రశాంత్ పైన కూడా పలు సెక్షనబుల్ కింద కూడా 147, 148, 327, 427A రెడ్ విత్ పలు సెక్షన్ల కింద కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే నిన్న చేసినటువంటి నానా హంగామాతోటి మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో వద్ద కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగాయి. మొత్తం మీద చట్ట ప్రకారంగా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని మాత్రం పోలీసులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.